Hello everyone, welcome to today's analysis of Hindu newspaper for vocabulary. First article, Government mulling revision of regulations. మనం ఇది నిన్న చదువుకున్నాం. MULLING అంటే ఏంటి? పరిశీలించుట. అంటే రెగ్యులేషన్స్ని రివైజ్ చేద్దాం చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అని గవర్నమెంట్ ఆలోచిస్తుంది, అంటే పరిశీలిస్తుంది ఏమైనా మంచి చెడులు ఉన్నాయా అందులో అని. గవర్నమెంట్ మల్లింగ్ రివిజన్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ అని ఠాకూర్ చెప్పారు అని చెప్తుంది. మల్లింగ్ అంటే పరిశీలించుట. నెక్స్ట్, పాకిస్తానీ ఫోర్సెస్ కిల్ 177 మిలిటెంట్స్ ఇన్ బలూచిస్తాన్. నథింగ్ మచ్ దేర్. పాకిస్తాన్ ఆర్మీ మొన్న జరిగిన బలూచిస్తాన్ అటాక్లో ఆర్మీ వాజ్ హెవీలీ అటాక్డ్. సో టు టేక్ రివెంజ్ ఆఫ్ దట్, Pakistani army has killed 177 people of Balochistan actually. వాళ్ళు మిలిటెంట్స్ కాదు. రక్కస్ ఓవర్ రాహుల్ గాంధీ అటెంప్ట్ టు కోర్ట్ బుక్. రక్కస్ అంటే డిస్టర్బెన్స్ ఆర్ అలజడి. దాని ద్వారా పార్లమెంట్లో నిన్న చాలా అలజడి జరిగింది. రాహుల్ గాంధీ ఒక బుక్ని కోట్ చేశాడు, విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఆర్మీ చీఫ్ రాసిన ఒక బుక్ గురించి, ఆర్మీ చీఫ్ రాసిన బుక్ గురించి కోట్ చేయడానికి పోతే ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు దానికి. సో దానికోసం వల్ల కొంచెం చిన్నపాటి అలజడి జరిగింది హౌస్లో, పార్లమెంట్లో అని చెప్తున్నారు. నెక్స్ట్, దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎడిటోరియల్. అండ్ మన మెయిన్ న్యూస్ హెడ్లైన్ వచ్చి US టారిఫ్ ఆన్ ఇండియా రెడ్యూస్ టు 18%, సే మోడీ అండ్ ట్రంప్. ఇండియా మీద యూఎస్ చేసిన 25% టారిఫ్ అండ్ సబ్సిక్వెంట్గా 50% టారిఫ్ వేసింది. దాన్ని 18కి రెడ్యూస్ చేస్తున్నాం, మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకుంటున్నామని మోడీ అండ్ ట్రంప్ చెప్పాడు, విచ్ ఈస్ అ గుడ్ సైన్. బట్ వాట్ ఈస్ ద థింగ్స్ టు కన్సిడర్? డిడ్ ఇండియా సరెండర్డ్ బిఫోర్ ద యూఎస్ కండిషన్స్? యూఎస్ పెట్టిన కండిషన్స్కి ఇండియా తలొగ్గిందా లేదా అనేది కూడా మనం కాస్త డీటెయిల్గా తెలుసుకోవాలి. ఫైన్. ఇప్పటికే ఇండియా రష్యన్ ఆయిల్ కొనడం ఆపేసింది, విచ్ ఈస్ చీపర్. నా వల్లే ఆపేసింది అని యూఎస్ పదే చెప్తుంది. సో వీ హ్యావ్ టు సీ ఇన్ దట్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్, వెదర్ ఇండియా ఇస్ సరెండర్డ్ ఆర్ డ్యూ టు హిట్స్ గోయింగ్ present strength, US agreed to make friendship. Next article, those indulging in wrongdoing are bound to face inquiries. Indulge అంటే వాళ్ళకి వాళ్ళు ఒక పని చేస్తూ కాస్త ఆస్వాదిస్తూ చేయగలిగే పనికి ఇండల్జ్ అని వాడతాం. ఇండల్జ్, ఓకే. తప్పు చేయడంని ఆస్వాదిస్తూ కావాలని తప్పు చేసే వాళ్ళకి ఎంక్వైరీస్ ఎదుర్కోవాల్సిందే అని సీఎం అంటున్నారు అని ఇక్కడ ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్, తెలుగు స్టేట్స్ గెట్ హైయెస్ట్ ఎవర్ రైల్వే అలొకేషన్స్. ఈసారి బడ్జెట్లో హైయెస్ట్ ఎవర్ అంటే ఇంతకు ముందు ఎన్నడూ లేని. ఎవర్ అనే పదం ఎప్పుడు వాడతాం? ఇఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు అనే టైంలో ఎవరు అంటాం. హైయెస్ట్ ఎవర్, ఇంతవరకు జరగనంత హైయెస్ట్ అలొకేషన్స్ తెలుగు స్టేట్స్కి వచ్చాయి అని ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఓకే. మేజర్ రీసెట్ ఆన్ కాట్స్ టు ఇంప్రూవ్ శానిటేషన్, పేషెంట్ కేర్ ఇన్ హాస్పిటల్స్. ఓకే. శానిటేషన్ అంటే నీట్నెస్ పెంచడానికి చాలా రూల్స్ చేంజ్ అయిపోతుంది గవర్నమెంట్ అని ఈ ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్, ఉమెన్ విత్ 2 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కంప్లీట్స్ ఫుల్ అంటార్క్టిక్ ఎక్స్పిడిషన్. ఒక 2 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిన ఒక ఉమెన్ అంటార్క్టిక్ మొత్తం తిరిగి వచ్చింది అనేది ఆర్టికల్ చెప్తుంది. జనరల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిన వాళ్ళు సిక్ ఉంటారు. అంటార్క్టిక్ అనేది ఇట్స్ హైలీ ఫిజికల్లీ ఛాలెంజింగ్ ప్లేస్ అన్నట్టు. మనం అక్కడికి వెళ్తే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఫుల్ ఉండవు అండ్ ఇట్ ఎగ్జర్ట్స్ ఎనార్మస్ ఫిజికల్ ప్రెషర్ ఆన్ అవర్ బాడీ. అలాంటి పర్సన్, ఒక సిక్ ఉన్న పర్సన్, 2 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన పర్సన్ కూడా ఫుల్ అంటార్క్టిక్ ఎక్స్పెడిషన్ చేసిందని ఆర్టికల్ చెప్తుంది. ఎక్స్పెడిషన్ అంటే ఏంటి? ఎక్స్పెడిషన్ ఒక స్పెషల్ పర్పస్ మీద ట్రావెల్ చేయడం. ట్రావెల్ విత్ స్పెషల్ పర్పస్. ఇప్పుడు సైంటిస్ట్స్ ఉన్నారనుకో, వాళ్ళు ఒక సైంటిఫిక్ రీసెర్చ్ మీద హిమాలయాస్కి వెళ్ళారనుకో, సైంటిస్ట్ ఆన్ ఎక్స్పెడిషన్ టు ఫైండ్ సైన్స్ రీసెర్చ్. అట్లా ఒక పర్పస్ మీద చేసే ట్రావెల్ని
ట్రావెల్ విత్ స్పెషల్ పర్పస్ని ఎక్స్పిడిషన్ అంటారు. ఓకే. షీ టీమ్స్ అరెస్ట్ 81 అఫెండర్స్. ఓకే. అఫెండర్స్ అంటే ఏంటి? నేరస్తులు కాదు, అంత పెద్ద పదం కాదు, కానీ చిన్న చిన్న రూల్స్ బ్రేక్ చేసే వాళ్ళని అఫెండర్స్ అంటారు. ఓకే. 81 మెంబర్స్ చిన్న చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళని షీ టీమ్స్ పట్టుకున్నారు అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్, స్కై వాక్ ఆన్ రాయదుర్గ్ టీ హబ్ స్ట్రెచ్ ఫర్ పెడస్ట్రియన్స్ సూన్. పెడస్ట్రియన్ అంటే ఎవరు? పాదాచారులు. సో పాదాచారుల కోసం స్కై వాక్ కడుతున్నాం టీ హబ్ రాయదుర్గ్ దగ్గర అని ఈ ఆర్టికల్ చెప్తుంది. పెడస్ట్రియన్స్ నడకదారిలో వెళ్ళేవాళ్ళు లేదా రోడ్ మీద పక్కకుండే పెడస్ట్రియన్ పాత్ అంటారు, అంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ కోసం పెట్టే స్పేస్ అన్నట్టు. నెక్స్ట్, తుమ్మల ఫ్లేస్ సెంటర్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ టు ఫార్మ్ సెక్టర్. ఫ్లే అంటే ఏంటి? సెంటర్స్ ఫార్మ్ సెక్టర్కి సపోర్ట్ చేయలేదని తుమ్మల అనే ఒక మినిస్టర్ ఈ ఫ్లేడ్ సెంటర్ అంటున్నారు. ఫ్లే అంటే జనరల్గా తోలు తీయడం. మనం ఎనిమల్ని, గోట్ని కోసినప్పుడు ఇంకేదైనా కోసినప్పుడు పైన స్కిన్ తీస్తాం కదా, దాని ఫ్లే అంటే తోలు తీయడం. కానీ ఇక్కడ తుమ్మల ఫ్లే సెంటర్ అంటే నిజంగా సెంటర్ యొక్క తోలు తీసాడా? తిట్టడంలో. మనకి ఇంట్లో కూడా చెప్తారు కదా, తోలు తీసి ఆరబెడతా అని. అంటే ఏంటి? ఎక్కువగా తిట్టుతాడు. సో ఎక్కువగా దూషించడాన్ని ఫ్లే అంటారు. మనం ఫ్లే అంటే జనరల్గా తోలు తీయడం, కానీ మనం ఎక్కువగా తిట్టడంకి వాడదాం. సో తుమ్మల ఫ్లేస్ సెంటర్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ అంటే ఎక్కువగా నిందించాడు లేదా దూషించాడు, అట్లా సెంటర్ని కాస్త నిందించాడు, అసలు ఫార్మ్ సెక్టర్కి సపోర్ట్ లేదు అని తుమ్మల చెప్పిండు అనే సందర్భంలో ఈ ఫ్లే అనే వర్డ్ వాడారు. ఇక్కడ చూడండి, కేటీఆర్ స్లామ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫర్ ఇండల్జింగ్. మళ్ళీ వచ్చింది ఇండల్జింగ్ అంటే మనం ఏమని మాట్లాడుకున్నాం? టు అలో వన్ సెల్ఫ్ టు ఎంజాయ్ సంథింగ్ విత్ ప్లెజర్. అంటే ఒక పనిని ఆస్వాదిస్తూ చేయడం కాదు, ఒక తప్పుడు పనిని ఆస్వాదిస్తూ చేయడం మంచి పని కాదు. సో సమ్వన్ ఈస్ నాట్ తప్పుడు పని, కొంచెం విచ్ మే హ్యావ్ నాట్ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నట్టు. అలాంటి సందర్భంలో ఇది వాడతాం. సో టు అలో వన్ సెల్ఫ్ టు డూ సంథింగ్, ఇండల్జ్ అంటే. సో ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్కి ఆలోచిస్తుంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనే సందర్భంలో ఇక్కడ మళ్ళీ ఇండల్జ్ అనేది. నెక్స్ట్ ఆర్టికల్, ఏ కాషియస్ నడ్జ్. ఓకే. మన యొక్క బడ్జెట్ మీద ఒక అభిప్రాయాన్ని తెలిపే సందర్భంలో ఈ ఆర్టికల్ రాశారు. ఏ కాషియస్ నడ్జ్ అంటే ఏంటి? సేమ్ ఇందాక ఫ్లే లాగానే తిట్టడంని మనం ఏదైతే అంటే తోలు తీయడంని ఎలా అయితే తిట్టడంకి వాడామో, నడ్జ్ అంటే జనరల్గా లిటిల్ ఆర్ జెంటిల్ పుష్, అంటే మెల్లిగా ఇట్లా తోయడాన్ని నడ్జ్ అంటారు. కొంచెం నడ్జిస్తే వెహికల్ ముందుకు వెళ్ళిపోతుంది అట్లా. కానీ కాషియస్ నడ్జ్ అంటే ఏంటి? ఇక్కడ అర్థం ఏంటి? చిన్న ప్రోత్సాహకం లేదా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తూ కొంచెం పుష్ చేశారు. పుష్ అంటే ఫిజికల్ పుష్ అని కాదు, పాలసీ పుష్ అనేది. పాలసీ పుష్ కొంచెం జాగ్రత్తగా ఆచితూచి పాలసీని డిజైన్ చేసి మెల్లిగా పుష్ చేశారు. అది కాదు అంటే డ్యూ టు ద ఆన్ గోయింగ్ జియో పొలిటికల్ థింగ్స్ చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళారు అనే సందర్భంలో వాడుతున్నారు. జనరల్గా నడ్జ్ అంటే తెలుగు మీనం మెల్లిగా తోయడం. ఓకే. డోర్ని నడ్జ్ చేస్తాం. లేదా ఒక ఎగ్జాంపుల్ చెప్తే, మై మదర్ నడ్జ్డ్ మీ టు స్టడీ అంటే నన్ను చదువుకోమని చెప్పింది. నిజంగా దొబ్బిందా? లేదు. షీ పుష్డ్ అంటే కాస్త మందలించి చేయడం లేదా కాస్త ముందుకు పుష్ చేసి చెప్పింది. ఫిజికల్గా పుష్ కాదు, నువ్వు చదువుకో అని కొంచెం చెప్పడం కదా, అలాంటి సందర్భంలో నడ్జ్ అనేది మనం వాడతాం. నడ్జ్ అంటే లిటరల్ మీనింగ్ వస్తే మెల్లిగా తోయడం. ఓకే. ఫినాన్స్ కమిషన్ ట్రిపుల్స్ గ్రాంట్స్ టు అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. మన బడ్జెట్ ముందు ప్లేస్ చేసిన ఫినాన్స్ కమిషన్ ట్రిపుల్స్ అంటే మూడింతలు చేసిందంట, ఎక్కువ గ్రాంట్స్ ఇవ్వాలి అర్బన్ లోకల్ బాడీస్కి అని ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది.
ఎర్లియర్ రికమెండేషన్తో పోలిస్తే 3 times ఎక్కువ ఇవ్వాలి అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ అంటే మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్, గ్రేటర్ కార్పొరేషన్స్ వీటికి ఎక్కువ ఇవ్వాలి అని చెప్తుంది. లాస్ట్ టైం 4 lakhs సంథింగ్ ఉండేది 15th ఫైనాన్స్ కమిషన్, ఈసారి 7.88 దగ్గర వరకు వచ్చింది, 7.91 అంటే. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, ఏ బడ్జెట్ లెస్ డ్రైవన్ బై ఎలక్షన్స్ మోర్ బై గ్లోబల్ హెడ్విన్స్. ఇది ఒకరి ఉద్దేశం, ఒకరి అభిప్రాయం. ఇది బడ్జెట్ ఎలక్షన్స్ కోసం, ఎందుకంటే దగ్గరలో పెద్ద స్టేట్ ఎలక్షన్స్ ఏం లేవు, సో ఒక ఉత్తరప్రదేశ్ ఇంకేదైనా మహారాష్ట్ర అట్లాంటివి వస్తే వాళ్ళు ఎలక్షన్స్ కోసం బడ్జెట్ పెడతారు. మోస్ట్లీ వాళ్ళకి ఫ్రీబీస్ చేయడం, వాళ్ళ స్టేట్కి బెనిఫిట్ చేసేలా ఉండడం. ప్రజెంట్ పెద్ద స్టేట్ అంటే ఒక వెస్ట్ బెంగాల్ తప్ప ఏం లేవు దగ్గరలో, కాబట్టి ఏ బడ్జెట్ లెస్ డ్రైవన్ బై ఎలక్షన్స్ మోర్ బై గ్లోబల్ హెడ్విన్స్. సో ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా గ్లోబల్ హెడ్విన్స్ అంటే ఒడిదుడుకులు, ఎదురొచ్చే ఒడిదుడుకులు ఉంటాయి కదా. ఇప్పుడు గ్లోబల్లీ చాలా అన్సర్టైన్ టైమ్స్ నడుస్తున్నాయి. ఎవ్రీ కంట్రీ ఈజ్ థింకింగ్ లైక్ దే ఆర్ మోస్ట్ పవర్ఫుల్ దెన్ రెస్ట్ ఆఫ్ అదర్. సో ఆ గ్లోబలైజేషన్, మనం 90sలో 80sలో ఇండస్ట్రియలైజేషన్ కానీ గ్లోబలైజేషన్ కానీ ఏదైతే స్టార్ట్ అయిందో అది మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎవరు వాళ్ళు ఇండివిజువల్స్గా అవుతున్నారు. సో ఇట్లాంటి ఒడిదుడుకులు, గ్లోబల్ వరల్డ్ మొత్తం ఉన్న ఈ ఒడిదుడుకుల మధ్యలో ఎట్లా డీల్ చేయాలి అనే విధంగానే బడ్జెట్ ఉంది, కానీ కంట్రీ ఎక్కడైనా పోనీ మేమైతే ఎలక్షన్స్ కోసం చేస్తామని లేదు అని వీళ్ళు చెప్తున్నారు. హెడ్విన్స్ అంటే ఒడిదుడుకులు. నెక్స్ట్ ఆర్టికల్, వాంగ్చుక్ ఇన్సైటెడ్ యూత్ ఇన్ లడాక్, సెంటర్ టెల్స్ ఎస్సీ. ఇన్సైటెడ్ మనం ఆల్రెడీ నిన్న చదువుకున్నాం, అంటే ప్రేరేపించడం, ఒక అటాక్ చేయమని లేదా అల్లర్లు చేయమని, డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయమని, ఏదైనా సమ్ నెగిటివ్ థింగ్స్ని చేయమని ప్రేరేపించడం, ఇన్సైట్ చేయడం. ఓకే, అంటే ప్రేరేపించడం. మన ఫ్యామిలీస్లో ఒకరి మధ్యలో ఒకరు గొడవడానికి ఇంకొకటి వచ్చి పుల్లలు పెడతా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇన్సైట్స్. సమ్వన్ ఈజ్ ఇన్సైటింగ్ హిమ్ టు స్పీక్ లైక్ దట్, దట్స్ వై హీ స్పీకింగ్ లైక్ దట్. అంటే వేరే వాళ్ళ చేత ప్రేరేపింపబడి ఇతను మాట్లాడాడు అని చెప్తాం కదా. సో ఇన్సైట్ అంటే ప్రేరేపించడం. ఓకే, వాంగ్చుక్ అంటే ఎవరు తెలుసా? 3 Idiotsలో అతను కాశ్మీరీ, ఎవరిని బేస్ చేసుకొని హీరో క్యారెక్టర్ రాశారో అతను ప్రజెంట్ యాక్టివిస్ట్ కాశ్మీర్లో. సో అతనే యూత్ని గవర్నమెంట్కి అగెన్స్ట్గా రెచ్చగొడుతున్నాడు అని సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి చెప్తుంది అని చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్, లోక్సభ అడ్జర్న్డ్ యాజ్ రాహుల్ ఇన్సిస్ ఆన్ సైటింగ్ అన్పబ్లిష్డ్ బుక్. ఓకే, లోక్సభను అడ్జర్న్ చేశారు ఎందుకంటే రాహుల్ అన్పబ్లిష్డ్ బుక్ని డిస్కస్ చేద్దామని లోక్సభలో చెప్తున్నారని. అడ్జర్న్డ్ అంటే వాయిదా, ఇది మనకు తెలిసిందే. అసెంబ్లీ వాయిదా వేయబడింది, లోక్సభ వాయిదా వేయబడింది అని మనం ఫ్రీక్వెంట్గా వింటాం. సో అడ్జర్న్ అంటే వాయిదా. ఇన్సిస్ట్ అంటే ఒత్తిడి చేయడం, డిస్కషన్ రావాల్సిందే అని కాస్త ఒత్తిడి చేశాడు, అందుకని వాయిదా వేయడం తప్ప ఏం చేయలేకపోయారు ఈ లోక్సభ వాళ్ళు. సో ఇన్సిస్ట్ అంటే ఒత్తిడి తేవడం. ఓకే, రాహుల్ ఇన్సిస్ట్ చేశాడు అని చెప్తున్నారు, దానివల్ల లోక్సభ అడ్జర్న్ అయింది. సో ఇన్సిస్ట్ అంటే ఒత్తిడి తేవడం, అడ్జర్న్ అంటే సిఈసి ఇన్సల్ట్ అండ్ హ్యూమిలియేటెడ్ యాజ్ డ్యూరింగ్ ద మీటింగ్. సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్, వాళ్ళని ఇన్సల్ట్ చేశారు అని మమతా గారు చెప్తున్నారు. హ్యూమిలియేషన్ అంటే కూడా అవమానమే, ఇన్సల్ట్ అన్నా కూడా సేమ్, ఈ రెండింటి మీనింగ్ ఒకటే. ఇన్సల్ట్ అంటే మనకు తెలుసా, సేమ్ మీనింగ్ హ్యూమిలియేట్, అది కూడా ఇన్సల్ట్ అన్నట్టు. హ్యూమిలియేట్ చేయడం అంటే మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారు, మమ్మల్ని అవమానపరిచారు, హ్యూమిలియేట్ చేయడం అని అర్థం. AI grounds 787-8 plane after pilot reports fuel switch malfunction. ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 787-8 అనే డ్రీమ్ లైనర్ అంటారు వీటిని. సో ఈ ఫ్లైట్ని ఇంకా ఫంక్షనింగ్లోంచి తీసేసిందంటే చెక్స్కి పంపించింది అని. సో అది ఫ్యూయల్ స్విచ్ మ్యాల్ ఫంక్షన్ ఉంది, దానివల్ల ఫ్లైట్ ఆపరేషన్ ఆపేసాం టెంపరీగా అనేది ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఇక్కడ ఏంటి, మాల్ ఫంక్షన్. మనం మాల్ ఫంక్షన్ గురించి కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. మ్యాల్ అంటే బ్యాడ్, ఫంక్షన్ అంటే బ్యాడ్ ఫంక్షనింగ్ వల్ల. సిమిలర్ వర్డ్స్ కూడా మాట్లాడుకున్నాం చాలాసార్లు. మాల్ న్యూట్రిషన్ అంటే బ్యాడ్ న్యూట్రిషన్ ఆర్ తక్కువ న్యూట్రిషన్. మాల్ అనేది ఎప్పుడైనా నెగిటివ్ వర్డ్, బ్యాడ్ ఆర్ సంథింగ్ విచ్ ఈస్ హ్యావింగ్ లెస్, విచ్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ అన్న దానికి వాడతారు. మాల్ ఫంక్షన్ అంటే బ్యాడ్ ఫంక్షనింగ్. మాల్ ప్రాక్టీస్ అంటే తప్పుడు ప్రాక్టీసెస్. ఇప్పుడు ఎగ్జామ్లో మాల్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ని డిబార్ చేస్తారు.
మాల్ ప్రాక్టీస్. ఓకే, మాల్ అంటే తప్పుడు పనులు చేయడం, మాల్ ఇక్కడ మాల్ ప్రాక్టీస్ అంటే. ఫైన్. నెక్స్ట్ ఆర్టికల్, ఫండింగ్ ఫ్రేమ్వర్క్ ఎసెన్షియల్ టు ఎన్షూర్ యూపీఐ పేమెంట్స్ రిమైన్స్ ఫ్రీ సర్వీస్. ఇప్పుడు యూపీఐకి కాస్త ఖర్చు అవుతుంది కదా, అదంతా గవర్నమెంట్ ఇప్పటివరకు సబ్సిడీ లాగిస్తుంది ఆ కంపెనీస్కి, ఖర్చు అయిన కంపెనీస్కి ఆర్ ఎన్పిసిఐకి, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి. సో మరి వాళ్ళ ఖర్చును ఎవరు చూసుకుంటారు? గవర్నమెంట్ ఒకసారి ఇవ్వడం మానేస్తే ఈ యాప్స్ అన్నీ మన మీద ఛార్జ్ చేయడం స్టార్ట్ చేస్తాయి పర్ ట్రాన్సాక్షన్. సో అందుకోసం ఫండింగ్ ఒక ఫ్రేమ్వర్క్ ఉండాలి, దానికి ఫండ్స్ ఎలా రావాలి అనేది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఇక్కడ ఏంటి వర్డ్? ఎన్షూర్. మనం నిన్నే మాట్లాడుకున్నాం, ఎన్ అంటే మేక్, ఎనేబుల్, అట్లా మాట్లాడుకున్నాం. వేర్ ఎవర్ ఎన్ కమ్స్ ఇట్ ఈస్ మేక్. ఎంజాయ్ అంటే మేక్ జాయ్, ఎనేబుల్ అంటే మేక్ ఏబుల్, ఎన్షూర్ అంటే మేక్ షూర్, ఎన్షూర్ అంటే మేక్ షూర్, ఇలా మాట్లాడుకున్నాం కదా. సో టు మేక్ షూర్ యూపీఐ రిమైన్స్ ఫ్రీ సర్వీస్, ఫండింగ్ అనేది అవసరం అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్, ఫార్మర్ ఛాంపియన్స్ లంక అండ్ శ్రీలంక ఐ రిడెంప్షన్. రిడెంప్షన్ అంటే ఏంటి? ఒకసారి ఓడిపోయే పరిస్థితుల్లోంచి మళ్ళీ తిరిగి గెలిచే పరిస్థితిలోకి రావడం. సో ఇద్దరు కూడా మళ్ళీ ఒకసారి విజృంభించాలనుకుంటున్నారు. సో శశాంక్ రిడెంప్షన్ అంటే తిరిగి ఒక వీక్నెస్ పాయింట్ నుంచి తిరిగి బలం పొందుకునే సందర్భంలో రిడెంప్షన్ అని మనం మాట్లాడదాం. రిడెంప్షన్. నెక్స్ట్ ఆర్టికల్, హౌ కెన్ అడాప్టివ్ టెస్టింగ్ బి అడాప్టెడ్ ఇన్ ఇండియా. అడాప్టివ్ టెస్టింగ్ అడాప్టెడ్ ఇన్ ఇండియా. చూడండి, టెస్టింగ్ పేరు అడాప్టివ్, బట్ ఇక్కడ చూడండి అడాప్టివ్ అంటే నీ రెస్పాన్స్ బట్టి నీ క్వశ్చన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అందరికీ సేమ్ క్వశ్చన్ రాకుండా, నువ్వు కొంచెం కరెక్ట్ క్వశ్చన్ ఇచ్చావనుకో కాస్త హార్డ్ క్వశ్చన్ నెక్స్ట్ వస్తుంది. ఆల్రెడీ తప్పిచ్చావనుకో కొంచెం ఈజీ క్వశ్చన్ వస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ నీ మెట్రిక్ నిన్ను టెస్ట్ చేయడం, ఎగ్జాక్ట్ నీ స్కేల్ని టెస్ట్ చేయడం, ఒకటే క్వశ్చన్ అందరికీ ఇవ్వడం కన్నా ఎక్కువ అట్లా బేస్డ్ ఆన్ యువర్ రెస్పాన్స్ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ చేంజ్ అవుతూ ఉండడంని అడాప్టివ్ టెస్టింగ్ అంటారు. అడాప్టివ్ టెస్టింగ్ అనే ఫ్రేమ్వర్క్ ఉంది. ఇది చాలా ఫారెన్ కంట్రీస్లో ఉంది, బట్ ఇండియాలో కూడా ఇంట్రొడ్యూస్ చేద్దామని చూస్తున్నారు. దాన్ని ఇండియాలో ఎట్లా అడాప్ట్ చేయాలి, యాజ్ పర్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం అది అడాప్ట్ చేయగలమా లేదా అనేది చూస్తున్నారు. బట్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 4 రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది. అంటే అందరికీ సేమ్ క్వశ్చన్స్ ఉండాలి ఒక ఎగ్జామ్లో అనేది వాళ్ళ ఒక మీనింగ్ తీసుకురావచ్చు దానికి. సో అట్లాంటప్పుడు ఇలాంటి అడాప్టివ్ టెస్టింగ్స్ ఉండవు. ఎందుకంటే అడాప్టివ్ టెస్టింగ్ విల్ నాట్ గివ్ సేమ్ క్వశ్చన్స్ టు ఎవ్రీ వన్, ఇట్ విల్ గివ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ యువర్ రెస్పాన్సెస్. సో దాన్ని ఎలా తీసుకురాగలము అనే దాని మీద డిబేట్ నడుస్తుంది అని చెప్తున్నాను. నిన్నటి యొక్క క్విజ్కి ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయి. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ యువర్ జనరల్ నాలెడ్జ్ పర్స్పెక్టివ్. సో ఇరాన్ సిటీ పేరు రామ్సార్ అనే సిటీలో చేశారు కాబట్టి దాన్ని రామ్సార్ కన్వెన్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్ 3 టైప్స్ ఆఫ్ వెట్లాండ్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది ఇక్కడ ఇన్లాండ్ వెట్లాండ్స్, కోస్టల్ వెట్లాండ్స్, హ్యూమన్ మేడ్ వెట్లాండ్స్ అని. ఈ ఇయర్ February 2 వెట్లాండ్స్ యొక్క థీమ్ వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ అనే థీమ్ మీద నడిచింది. అండ్ హైయెస్ట్ వెట్లాండ్స్ యూకేలో ఉన్నాయి, ఎందుకంటే యూకే ఈజ్ అన్ ఐలాండ్ కంట్రీ. చాలా చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయి కాబట్టి, చిన్న చిన్న ప్లేసెస్ ఎక్కువ వాటర్ ఉంటాయి కాబట్టి యూకేలో ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇండియాలో టోటల్ రామ్సార్ సైట్స్ 98. నెక్స్ట్ ఆన్సర్స్ మీరు నిన్న చూసారనుకుంటున్నాను. ఈరోజు వర్డ్ ఆఫ్ ద డే చూద్దాం. పేర్లో అపాథెటిక్, షోయింగ్ లిటిల్ ఆర్ నో ఎమోషన్ ఆర్ యానిమేషన్ మార్క్డ్ బై ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఒక ఎమోషనల్గా ఎవరైనా మనల్ని ట్రిగర్ చేయడానికి చూసినా మనం ఏం పట్టించుకోకుండా, విల్ నాట్ కన్సర్న్. అపాథెటిక్ అంటే ఏమాత్రం ఎమోషనల్ రెస్పాన్స్ లేకుండా వాళ్ళు చేసేదే చేయడాన్ని అపాథెటిక్ అంటారు. సినానిమ్ ఏంటి? ఇండిఫరెంట్, అంటే నేను పట్టించుకోకుండా ఉండడం అన్నట్టు కదా ఎమోషన్స్ని. హీ పర్ఫార్మ్డ్ ఫర్ అన్ అపాథెటిక్ ఆడియన్స్, అంటే ఆడియన్స్ నుంచి ఏం రెస్పాన్స్ లేకపోయినా ఆయన పర్ఫామ్ చేస్తున్నాడు. నాకు చప్పట్లు లేవు లేదా డిస్కరేజ్ చేయడం లేదు, ఏదో అట్లా సైలెంట్గా ఉన్నారు, వాళ్ళ ముందే ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నారు అనేది ఈ ఓన్ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఈ రోజుకి దట్స్ ఇట్ ఫర్ ద వొకాబులరీ ఫర్ టుడే ఫ్రమ్ ద హిందూ. గుడ్ డే ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బాయ్.